ప్రియా, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట. గత కొన్ని రోజులుగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే యుద్ధంలో మన భారతదేశం పాకిస్తాన్ తుక్కు చేసి పడేసిందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే టైం కాని టైంలో అర్ధరాత్రులు కొన్ని వందల సంఖ్యలో కొన్ని ఫైటర్ జెట్లు మన భారతదేశం మీదకు వదిలినా అవి వాటి యొక్క టార్గెట్ ప్లేస్ కు రీచ్ అవ్వక ముందే మన భారతదేశం సైన్యం S-400 లాంటి పెద్ద పెద్ద పరికరాలను ఉపయోగించి గాల్లోనే తుక్కు చేసి పడేసాయి. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే టెర్రరిస్ట్ కావచ్చు లేదా దేశ ద్రోహుల్ని పెంచి పోషించే దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మన భారతదేశం సైన్యం వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని నామరూపాలు లేకుండా చేసింది. అయితే తాజాగా సింధు నదీ జలాల ఒప్పందం కావచ్చు లేదా ఇండస్ వ్యాలీ ట్రేడ్, దీనికి సంబంధించిన ఒక విషయం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంటే ఇది అసలు ఇంతకీ ఈ నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, ఏ దేశాల మధ్య జరిగింది అనే విషయాలన్నిటిని కూడా అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనైతే నొక్కి పెట్టేసేయండి. అసలు ముందు ఈ నదీ జలాల గురించి టాపిక్ మాట్లాడే కంటే ముందు ప్రపంచం మొత్తం మీద ట్రాన్స్ బౌండరీ రివర్ అగ్రిమెంట్ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఉంది. అంటే రెండు దేశాల మధ్య నదీ జలాల గురించి ఒక ఒప్పందం అన్నమాట. సో అదే ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ అని చెప్తారు లేదా సింధు నదీ జలాల యొక్క ఒప్పందం అని. ఇదైతే ఈ రెండు దేశాల మధ్య 1960లో జరిగింది. సో అంటే ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలు అయిందనమాట. అంటే 6 దశాబ్దాలు గడిచిపోయింది. అయినప్పటికీ ఈ ఒప్పందం ఏంటి అంటే ఏదైతే ఈ ఇండస్ రివర్ ఉందో అంటే ఇండస్, జేలం, చినాబ్ ఈ 3 నదులకు సంబంధించిన నీళ్ళు అయితే మొత్తం పాకిస్తాన్ కి వదిలేయాలి. అది కాకుండా సట్లజ్, రావి, బయాస్ ఈ నదుల్లోని నీళ్ళైతే మొత్తం కూడా మన భారతదేశం వాడుకోకూడదు అనమాట. పాకిస్తాన్ కి ఏ మాత్రం కొరత లేకుండా వాళ్ళకు వదిలేసి ఒక మినిమల్ అమౌంట్ లో మన భారతదేశం ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఒప్పందం అయితే 1960 సంవత్సరంలో అయితే జరిగింది. అంతా బానే ఉంది. ఇప్పటికి 60 సంవత్సరాలు గడిచినా గానీ మన భారతదేశం ఎప్పుడూ ఆ నీటి జోలికి గానీ ఆ రూల్స్ లో దేన్ని కూడా ఉల్లంఘించడానికి ప్రయత్నించలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం 60 సంవత్సరాలు గడిచింది ఈ ఒప్పందం జరిగి. అయినప్పటికీ ఇప్పటికి 3 సార్లు భారతదేశం మీద యుద్ధానికి వచ్చింది. అంతేకాదు కొన్ని వేల సంఖ్యలో టెర్రరిస్ట్ అటాక్లు కూడా జరిపింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 20,000 మందికి పైగా ఇండియన్ సివిలియన్స్ ని పొట్టన పెట్టుకుందనే చెప్పాలి. అంటే మన భారతదేశపు అమాయక ప్రజల్ని చంపేసింది. సో ఇంత చేసినప్పటికి కూడా మన భారతదేశం ఎప్పుడో ఆ నీటి జోలికైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2012లో ఏదైతే ఈ సింధు నదీ జలాలకు సంబంధించి ఒక థుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ మీద కూడా ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ కూడా జరిపారు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఏదైతే జేలం నది ఉంది కదా దీనికి కూడా ఒక డ్యామ్ కడితే ఇంకో ఎక్కువ మోతాదులో మనం వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనే ఒక ప్రాజెక్ట్ ని మన ఇండియా ముందుకు తీసుకెళ్లిన దానికి కూడా పాకిస్తాన్ అడ్డే చెప్పింది. ఇలా ఒకటి కాదు, మనం ఏ డెవలప్మెంట్ కోసం గానీ ఏ ముందు చూపుతో ఏ ప్లాన్ వేసినా కూడా అన్నిటికి కూడా ఏదో ఒక అడ్డంకి చెప్పడం పాకిస్తాన్ కి అలవాటైన విషయమే. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఎప్పుడు కూడా మన భారతదేశం ఈ నీటి జోలికి వెళ్ళలేదు. అంటే ప్రస్తుతం ఏం చేసిందంటే భారతదేశం ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించేసి వాటర్ సప్లై అనేది పాకిస్తాన్ కి ఆపేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన మన భారతదేశంలో ఉండే సినీ తారలు కొంతమంది స్పందించారు. అయ్యో నీటిని ఎప్పుడు అలా చేయకూడదు, వాళ్ళకి వదిలేయండి అని కొంతమంది పోస్ట్ కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ లో ఉండే అధికారులంతా కూడా ఎప్పుడు కూడా నీరు అనేది జనాలకు ఒక ప్రాణవాయువు లాంటిది, జనాల లైఫ్ తో ఆడుకోకూడదు అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టారనమాట. అయితే వీళ్ళకి వాళ్ళ దేశంలో ఉండే ప్రజల యొక్కటైన ప్రాణాలు, భారతదేశంలో ఉండే వాళ్ళ ప్రాణాలు కాదా, ఎంతమందిని చంపేశారు టెర్రరిస్ట్ అటాక్లు చేసి. అసలు ఇదంతా ఎందుకు అంటే 4 రోజుల ముందర జరిగిన ఒక విషయం అయితే ఉంది. ఏంటంటే ఇండిగో ఫ్లైట్ అనమాట, ఒకటి సంథింగ్ 632142 సంథింగ్ ఆ ఫ్లైట్ అయితే ఢిల్లీ నుంచి శ్రీనగర్కి రావాల్సిన అవసరం ఉంది. సో మన మ్యాప్ లో చూస్తే ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఏదో ఒక స్ట్రైట్ రోడ్ లాగా ఉంటది కానీ బట్ ఎప్పుడు ఫ్లైట్స్ అలా రావన్నమాట. పైన పైలట్ రన్ చేస్తున్నా కూడా ఆ డైరెక్షన్ ఎటు దిశగా వెళ్ళాలి, ఎటు వెళ్తే సేఫ్ అన్న ఇవన్నీ కూడా కింద ఉండే ATC ఎయిర్ స్పేస్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ అని ఒకటి ఉంటది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు పైన ఉన్న పైలట్స్ ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఎలా చెప్తే అలా పోవాల్సిన అవసరం ఉంది.
సో జనరల్ గా ఏంటంటే ఆ రోజు భారీ మొత్తంలో టర్బులెన్స్ అనేది క్రియేట్ అయింది అనమాట. అంటే టర్బులెన్స్ అంటే మళ్ళీ ఇక్కడ చాలా మందికి అర్థం కాదు, సో అందరికి అర్థమయ్యే వేలో కూడా చెప్పేస్తాను. సో బేసిక్ గా గాలి అనేది ప్రవహిస్తూ ఉంటుంది, బట్ ఎప్పుడు కూడా గాలి లేయర్స్ గా వెళ్తూ ఉంటది. ఒక లేయర్ లో ఉన్న స్పీడ్ తో ఇంకొక లేయర్ లో కూడా ఉండదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే పై లేయర్ లో ఒక డైరెక్షన్ లో వెళ్తుంటే కింద లేయర్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటది. సో ఈ డిఫరెన్స్ వల్ల, ఈ వేరియేషన్ వల్ల ఒక టర్బులెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ వేరియేషన్ వల్ల ఫ్లైట్ అనేది ఇట్లా వర్టికల్ మోషన్ లో మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఈ వర్టికల్ మోషన్ 1 to 2 మీటర్స్ ఉంటే మోడరేట్ టర్బులెన్స్ అంటారు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే ఈ టర్బులెన్స్ 2 to 5 మీటర్స్ అవుతుందో సో అప్పుడు హెవీ టర్బులెన్స్ అంటారు. ఇలాంటి కండిషన్స్ లో ఫ్లైట్ లో వాళ్ళకి సీట్ బెల్ట్ వేసుకోమని కూడా ఇండికేషన్ ఇస్తారంట. నాకు తెలీదు, నేను తెలుసుకొని చెప్తున్నదే. సో ఆ రోజు మాత్రం ఇంతకంటే ఎక్కువ ఇంకా హెవీ టర్బులెన్స్ ఉంది కాబట్టి కింద ఉన్న ఎయిర్ స్పేస్ కంట్రోల్ ఏదైతే ఈ ఎయిర్ స్పేస్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు, సో మీరు అలా వెళ్ళడానికి లేదు. సో మీరు ఎట్లా వెళ్ళాలి అంటే అమృత్సర్ వైపు నుంచి శ్రీనగర్ లో ల్యాండ్ అవ్వాలి అని చెప్తుంది. బట్ అమృత్సర్ ఇక్కడ ఏంటి, పాకిస్తాన్ బార్డర్ అనమాట, లాహోర్ కి దగ్గరగా ఉంటది. సో మనం అట్లా ఎంట్రీ అవ్వాలంటే ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకోసమే మన భారతదేశ వాళ్ళు ఏంటంటే ఒక రిక్వెస్ట్ పెట్టారు. సో ఇలా టర్బులెన్స్ చాలా ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది, సో మేము సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి, మా సివిలియన్స్ ఫ్లైట్ అది, సో మేము సేఫ్ గా రావాలి అంటే మీరు పర్మిషన్ ఇస్తే మేము అటు అమృత్సర్ నుంచి వచ్చేస్తాము అని చెప్పి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు. బట్ దీనికి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఉండేది జనాలు కదా, వాళ్ళ ప్రాణాలు కదా, వాటర్ ఆపేసినందుకు మాత్రం ఇట్లా జనాల ప్రాణాలతో ఆడుకోకూడదు అని చెప్పిన వాళ్ళు. బట్ ఇప్పుడు మన సివిలియన్స్ ఫ్లైట్ ప్రాబ్లం లో ఉందంటే అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోయారు? ఆ ఫ్లైట్ లో దాదాపు 300 మెంబర్స్ ఉన్నారు, మన ఇండియాకి సంబంధించిన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ అక్కడ పైలట్ తన ఎక్స్పీరియన్స్, తన చాకచక్యంతో ఎట్లొకట్లు చేసి నానా తిప్పలు పడి తీసుకొచ్చి సేఫ్ గానే శ్రీనగర్ లో ల్యాండ్ చేశాడు. కానీ బట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వాళ్ళు దిగిన తర్వాత చెప్తున్నారు అసలు మేము బతికి బయటకు వస్తామని అనుకోలేదు, బట్ ఏదో బై గాడ్స్ గ్రేస్ వచ్చేసాము అని చెప్తున్నారు. ఆ ఫ్లైట్ కూడా ముందు పాటు ఉంటుంది కదా, అది కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో మొత్తానికి ఏదో తిప్పలు పడ్డారు, వచ్చి ల్యాండ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన ఇండియన్స్ ప్రాణాలు కదా. సో ఇలాంటి కండిషన్ లో కూడా హెల్ప్ చేయడం అసలు చెప్పాలంటే చికాగో ఆర్టికల్ 9 ప్రకారం కూడా ఎప్పుడైనా మన ఫ్లైట్స్ కానీ ఎయిర్ స్పేస్ పర్మిషన్ కావాలి అంటే పర్మిషన్ కంపల్సరీగా ఇవ్వాలని కూడా రూల్స్ ఉంది కదా. బట్ ఆ పాకిస్తాన్ అసలు అప్పుడు ఏ రూల్స్ పాటించదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే ఎందుకు ఈ వాటర్ సప్లైని ఆపేశాము అని చెప్పేసి రీసెంట్ గా మన భారతదేశ ప్రతినిధి అయితే ఐక్యరాజ్య సమితిలో మంచి 3 పాయింట్స్ అయితే రైజ్ చేశారనమాట. అది ఏంటి అంటే అసలు ఇన్ని రోజులు మేము సహనంగా ఉన్నాం, ఓపిక్గా ఉన్నాం, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని టెర్రరిస్ట్ అటాకులు చేసినా, ఎంత మంది మన ఇండియన్ సివిలియన్స్ ని పొట్టన పెట్టుకున్నా మేము ఎప్పుడు ఈ నీటి జోలికి వెళ్ళలేదు. బట్ తాజాగా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, బట్ దాంతో అసలు ఇంకా ఓపిక నశించిపోయింది మన ఇండియన్స్ కి. అందుకే ఇమీడియట్ గా ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని కొట్టిపడేశారనమాట. అంతేకాదు డ్యామ్ సేఫ్టీ కూడా కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, టెక్నాలజీ పెరుగుతుంది, ఎన్నో చేంజెస్ వస్తున్నాయి, మన క్లైమేటిక్ చేంజెస్ కావచ్చు, డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, ఎనర్జీ పరంగా కూడా చేంజెస్ చాలా వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగా మనం డ్యామ్ లో కూడా ఏవేవో కొన్ని చేంజెస్ చేసుకుంటూ పోవాలి అని చెప్పి ఇలాంటివి చాలా తీసుకెళ్లి ముందు పెట్టిన పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలేదన్నమాట. ఇంత చేస్తున్నప్పుడు ఇన్ని మారుస్తున్నారు కదా, ఇన్ని చేంజెస్ జరిగాయి, ఏవైతే క్లైమేటిక్ చేంజెస్, డెమోగ్రఫిక్ చేంజెస్ కానీ, డ్యామ్ సేఫ్టీ గురించి కానీ ఇన్ని చేంజెస్ జరిగినప్పుడు ఎందుకు మేము ఇండస్ వ్యాలీ ట్రీటీని కొంచెం చేంజ్ చేసుకోకూడదు, మేమెందుకు ఈ ఒప్పందంని క్రాస్ చేయకూడదు అని చెప్పేసి మన భారతదేశ ప్రతినిధి అయితే ఐక్యరాజ్య సమితిలో ఇలా అయితే చెప్పుకొచ్చాడనమాట. నాకు ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు కనిపించేంత మంచోళ్ళు కాదనమాట. అసలు టెర్రరిస్ట్ ని పెంచి పోషిస్తున్న దేశం అది. ఎప్పుడు కూడా పక్క దేశాన్ని ఇది చేసేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఉంటది. అందరం చెప్పట్లేదు, మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. బట్ అందువల్ల మనం ఇప్పుడు మన భారతదేశం వాళ్ళు ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ అయితే బ్రేక్ చేసి ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది అన్న విషయం అయితే మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసం ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.